మాజీ సీఎం వైఎస్ జగన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ను ఆయన నివాసంలో కలిశారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, హత్యలపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు. అలాగే ఎంపీ మిథున్ రెడ్డిపై దాడి, మాజీ ఎంపీ రెడ్డప్ప కారు దహనం, వైసీపీ నేతలపై దాడుల గురించి గవర్నర్కు వివరించారు. ఎన్నికల్లో ప్రజలిచ్చిన షాక్తో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పిచ్చి పట్టిందని రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. రాయదుర్గం ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉందని అసత్య ప్రచారం చేస్తూ కుట్రకు తెరలేపాడని కాల్వ ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో వందల మంది టీడీపీ నాయకులు, ప్రజలు, మేధావులు, దళితులు, మైనార్టీలు, బీసీలు అతి కిరాతకంగా ఊచకోతకు గురయ్యారని కాల్వ మండిపడ్డారు. రషీద్ హత్యను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని జగన్ రెడ్డి యత్నిస్తున్నారని కాల్వ శ్రీనివాసులు దుయ్యబట్టారు. జగన్ రెడ్డి ఇకపై కూడా తీరు మార్చుకోకపోతే రాబోయే ఎన్నికల్లో పులివెందుల్లో కూడా ఓటమి తప్పదని కాల్వ జోష్యం చెప్పారు. ఏకపక్షంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని సమర్థించిన విధానం మొన్నటి ఎన్నికల్లో చూశాం. మరి ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్మోహన్ రెడ్డి అంది వచ్చిన అవకాశాన్ని అసెంబ్లీలో ఉపయోగించుకోకుండా, ప్రజా సమస్యల గురించి మాట్లాడుకోకుండా, వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది, రైతుల సమస్యలు మాట్లాడచ్చు, ఇవన్నీ ఏమీ మాట్లాడుకోకుండా 24వ తేదీ ఢిల్లీకి పోతాడంట. ఇతను పోతాడంట, వాళ్ళ ఎమ్మెల్యేలను పిలిచిపోతాడంట, వాళ్ళ ఎమ్మెల్సీలను పిలిచిపోతాడంట. ఒకవైపు అసెంబ్లీ జరిగే సమయంలో నువ్వు ఢిల్లీలో ధర్నా పెట్టుకున్నావంటేనే నీకు ప్రజా సమస్యలపైన చిత్తశుద్ధి లేదు, నిన్ను ఎన్నుకున్న పులివెందుల ప్రజలపైన కూడా నీకు బాధ్యత లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. నువ్వు ఒక పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్రంలో ఉండే సమస్యల గురించి మాట్లాడచ్చు, అట్లాగే పులివెందుల ఎమ్మెల్యేగా పులివెందుల నియోజకవర్గంలో ఏమైనా సమస్య